నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. సాక్షి ఛానల్‌లో తనేదో గొప్ప మాట్లాడేసింది అన్నట్టు మా కథలు మేము పడతామన్న కల్వకుంట్ల కవిత గురించి ఓ పెద్దగా ఏసేస్తున్నారు. నేను కూడా ఏంటబ్బా మావిగన్ గురించి కూడా మాట్లాడిందా కవితక్క? సర్లే ఒకసారి ఇందాం అనుకున్నాను. దాంట్లో పార్లమెంట్‌లో తీర్మానం అంటది. పార్లమెంట్‌లో బిల్ అంటది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న పొలిటికల్ బాంబ్ ఏసాడంట. దాంతో అందరూ తలకిందులైపోయారంట. ఈ గరిట ఇక్కడ తిప్పక్క. నీకు మావిగన్లో విజయవాడ ఉందో వైజాగ్ ఉందో తెలీదు. నువ్వు ఇక్కడ కూర్చుని తెలంగాణని పరిపాలించేస్తావు. 2029కి నేనే సీఎం. ఈ కండువా రాకముందు కనీసం కేసీఆర్ ఏ ఏ ప్రాంతాల పేర్లు ఎలా పలకాలో ప్రాపర్గా పలికేవాడు. ఆయన కూతురు అయిన నువ్వు కనీసం మావిగన్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి బోడి ప్రతిపాదన ఏపీలో అందరూ అనుకుంటుంటే దాంట్లో అతని పరువు నీ పరువు కూల్చేటట్టు మావిగన్ అంటే మచిలీపట్నం, విఐ అంటే వైజాగ్ అంట. నాకు ఒక్కసారి దడేలు మంది గుండె. నువ్వు తీసుకొచ్చి అతను ఇదివరకు 3 రాజధానులు అని చెప్పాడు. మాకు చాలా చాలా పెంటలు జరిగినాయిలే, నీకు తెలియదు ఊరుకో. నువ్వు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే సరిగ్గా చదవలేదు ఇంకా. మాకు చాలా పెంటలు జరిగినాయి. ఏంటో తెలుసా కవితక్క? అమరావతి అన్నాడు, కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. అది గుర్తుంచుకుంటున్నావు. అబ్బో అది 5 ఏళ్ల క్రితం చాప్టర్. అప్డేట్ అవ్వు. ఇలా ఉంటే రాజకీయంగా ఎలా పైకి వెళ్తావు? బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు? పార్లమెంట్ లో అమరావతియే మా రాజధాని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసిన వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడ తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్ లో తీర్మానం చేసి చేయంగానే అసెంబ్లీలో తీర్మానం చేసుకోలేదా? అసలు నువ్వు పేపర్లో చదవనమాట. నాకు అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలీదు, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో లేదు. కానీ నువ్వు అందరిని అడ్డుకుంటావు. రాకూడదు, రాకూడదు, రేవంత్ రెడ్డి ఇది, పవన్ కళ్యాణ్ ఇది. అర్థమైపోయింది చరిత్ర నాకు ఇప్పుడు. ఓకే, నువ్వేం చేయలేవని నాకు అర్థమవుతుంది. ఇలా చేయి కవితక్క. అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు. ప్లీజ్ కరెక్ట్ ద ఫ్యాక్ట్స్. దాని తర్వాత పార్లమెంట్ పెద్దల సభకి వెళ్ళిన తర్వాత బిల్ పాస్ అయింది. శాశ్వతంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కదా, మీ అన్న తమ్ముడు అన్న కేటీఆర్కి బ్రదర్ అతను వచ్చి ఎన్ని జమోర వేషాలు వేద్దాం అనుకున్నా మారదు. ఆంధ్ర పైకి వెళ్ళటం ఖాయం, నువ్వు చూడటం ఖాయం. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు చూసి తీరతావు మావిగంది. చూసావా నీ దెబ్బకి నాకు కూడా మైండ్ దొబ్బింది, అసలు మొత్తం అయింది. అబ్బో నా జీవితం. అమరావతిని ఇది ప్రజల ఇంపాక్ట్ అండి. ఏంటంటే 10 మంది కూర్చుని మావిగన్ అంటే అలాంటి వాళ్ళకి కూడా రాష్ట్ర రాజధాని మావిగన్ అని ఒక బోర్డు పేరు వస్తుంది చూడండి. కర్మ ఇది. వెరీ సారీ. అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ తీర్మానం చేసేది కరెక్టే గాని ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి, వైజాగ్ కి, గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబే వీళ్ళ మీద. ఏంటని ఏమన్నారో మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేస్తాం. నేను ఇంతకాలం నువ్వు అపరమేద అనుకున్నాను అక్కోయ్. విశాఖపట్నం ఎక్కడుందక్క? కవిత అమ్మ అక్క విశాఖపట్నం వైజాగ్ని తీసుకొచ్చేసింది దీంట్లో. జగన్మోహన్ రెడ్డిని ఇంకో మెట్టు ఎక్కేసావు నువ్వు. తగ్గేది లేదు. మీరు అందరా మొత్తం రాష్ట్రాన్ని పిండేద్దామని ఇక్కడి నుంచి కూడా కూర్చుని అమ్మ డిఆర్ఎస్ ఇలాగే పెట్టి అక్కడ గుంటూరులో కార్యాలయం పెడితే మాకు అనిపించుకున్నారు రా కేసీఆర్ రా అనుకున్నాం మేమందరం. మొత్తం కుప్పగోలు పక్కబడింది. నువ్వు చెప్పాలి ఇంకా పిండే రసం పిండినట్టు. ఈ రాష్ట్రం అయిపోయింది, ఇంకా పక్క రాష్ట్రం మీద పడ్డావు నువ్వు. ఎనీవేస్ నువ్వు కంటెస్ట్ చేయొచ్చు. నిన్ను ఆపడే దమ్ము ఎవరికి లేదు. నువ్వు వెళ్ళాలి, కంటెస్ట్ చేయాలి. ప్రజలు మెచ్చుకుంటే చేత్కారం వస్తే చేత్కారం రెండింటి తీసుకోవాలి. సో మావిగన్లో వైజాగ్ ఉందండి కవిత లెక్క ప్రకారం. జగన్మోహన్ రెడ్డి ప్రకారం విజయవాడ ఉంది, ఈమె వైజాగ్ అంది. రేపది భావిగన్ కూడా చెప్తారు వీళ్ళందరూ కూర్చుని. ఇలా ఉంది మన పరిస్థితి. అరాకొరా పేపర్లు చదివినా నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఇస్ డివైన్ కవితక్క. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు. మా కథలు మేము పడతాం నువ్వు అన్నావు, కథలు పడమని లేదు. ప్లీజ్ గ్రో. ఈ పొలిటికల్ గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? తెలంగాణల మీద పడి ఏడవాలి. అప్పుడేమైతే ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇది. సో ఈ అటెన్షన్ డైవర్షన్ ఏం చేసిండ్రు? ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగన్ అన్న చెప్పిన మావిగాన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు. ఆ ఏరియాని కూడా జగన్ అన్న ఈ కాన్సెప్ట్ చెప్పలేదు నువ్వు. జగన్ అన్న అక్కడ ఉన్న చెన్నై అన్న బొన్న అని చెప్పి వదిలేసింది. నువ్వు అన్న నువ్వు గొప్పదానివే.
అర్థమైపోయింది అక్క. కండువాలో బ్లూ కలర్, ఓ ఇక్కడ ఉందా, ఓకే ఎలా చెప్తానులేండి, ఇంకా ఏమనలేము. జగనన్న చేసిన ప్రతిపాదనలో సిఆర్ ఆల్రెడీ అక్క నువ్వు ఒక్కసారి చదవాలి కవితక్క. భౌగోళికంగా సిఆర్డిఏ లిమిట్స్ ఏమేమి ఉన్నాయి అవి చూసుకోవాలి. అవి చూసుకున్న దాంట్లోనే బోడి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాది అంటే ఏ ఏంది గన్ అనుకున్నాం మేమందరం. నీకు అది తెలీదు. జగన్ చేసిన తర్వాత దాంట్లో ఉంటాం కాదు. రెండోది డైవర్షన్ టాక్టిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మాకే వచ్చింది, పెట్టుబడులు వస్తున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు మాకు ప్రామిసింగ్గా ఉంది, ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా ఎలుగుతుంది. అసలు పొలిటికల్ పార్టీ మొన్న పెట్టావు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చేస్తారు. అది కూర్చుని కేక్ ముక్కల్లాగా మీ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు మా ఘనతే అని చెప్పుకున్నారు. ఫ్రమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి టెన్యూర్ నేను మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే కాళ్ళు చేతులు కూడగట్టుకుని మీరు చేసేవాళ్ళ ఏంటక్క మాట్లాడుతున్నావు. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేస్తుంది. తర్వాత మహానాడు పెట్టింది. మహానాడులో ఏం మొదలు పెట్టిరు, తెలంగాణ పదం డిక్షనరీ లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు కండెమ్ చేశారు. అది కూడా అడ్రస్ చేయలేను నువ్వు. నీ గురించి నేను ఏమనాలో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు కండెమ్ చేశారు ఆ మాటని, డిక్షనరీలో లేకపోవడం ఏంటని. ఒక లీడర్ అడ్రస్ చేసి కండెమ్ చేసిన వర్డ్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేవంటే హౌ స్మాల్ ఇస్ యువర్ పార్టీ అర్థమవుతుంది. వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాం, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీని నీళ్ళు రాకుండా చూసుకోండి ఫస్ట్. అక్క ఇక్కడ తెలంగాణలో బాపు ఓదో అని ఒకడు ఉండేవాళ్ళు. ఓ సారీ యువర్ ఫాదరే కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాని తర్వాత యువరాజు కింద కేటీఆర్. అప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా ధైర్యంగా నుంచుని మళ్ళీ కంటెస్ట్ చేయకుండా ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వెళ్ళావు. నువ్వు లోకేష్తో కంపారిజన్ లేదు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓడిపోయిన చోటే నుంచుని మళ్ళీ గెలిచాడు, 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దే ఆర్ నాట్ సేమ్, యూ బోత్ ఆర్ నాట్ సేమ్. అది పక్కన పెట్టే క్లాసిఫికేషన్ మాకు తెలుసు. ఇక్కడ సెక్రటేరియట్ ముందు వర్షాకాలంలో వెళ్ళాలనుకుంటే కార్లు మునిగిపోతా ఉండే. ఏంటి విజువల్స్ ఇక్కడ, మణికొండ రిచ్ పీపుల్ ఉంటారు ఏరియా, మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. నువ్వు చెప్పాలి ఇంకా నీళ్ల గురించి హైదరాబాద్లో. హుసేన్ సాగర్ చుట్టూ ఏంటి స్కై రైజింగ్ టవర్స్ వస్తాయి అన్నాడు బాపు. ఏమొచ్చింది, మురుగు వాసన తప్ప ఏమీ లేదు, ఏం చేయలేదు. నువ్వు తెలంగాణ నినాదం గురించి మాట్లాడతావు, గద్దర్ గారిని ఇంటి బయట నుంచోబెట్టి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఆఫీస్ ముందు కనీసం బయటకు వెళ్ళి గద్దరన్న రాని లోపల తీసుకెళ్లేదు. నువ్వు బిజీగా ఉన్నావు, వ్యాపారవేత్త, 20 లక్షల వాచ్ బరాబర్ కొనుక్కుంటావు అని చెప్పి అంత ధీమా ఉన్న నువ్వు ఈ రోజు కూర్చుని సామాజిక తెలంగాణ కోసం పోరాడుతానంటున్నావు. ఏది నమ్మాలి? ఆ రోజేమో వేష భాష మొత్తం డిఫరెంట్. 20 లక్షల వాచ్ మొత్తం అక్కడ డైమండ్స్ లో మెరిసిపోతుంది. అలాగే ఉండక్క, నువ్వు రిచ్ అని మేము యాక్సెప్ట్ చేస్తాం, బ్యూటీ పార్లర్ నడుపుకుంటాం అని ఎవరు అనుకోవట్లే. ఇంకా ఈరోజు ఎందుకెలా సగటు స్త్రీలాగా కష్టపడి ఏదో మట్టి గాజులు వేసుకుంటే ఎందుకు అక్క? నాకేంటి పాలిటిక్స్లో ఇలా రావాలక్క, తెలియక అడుగుతున్నా నేను. ముందు తెలంగాణ ఎట్లా ముంచాడో బాపు గురించి అడుగు. నీళ్ళు ఏంటి బాపు అని, అన్నేశ్రీ పాటను ఎందుకు తీసుకోలేదు బాపు అని మాట్లాడు. ఇవన్నీ మాట్లాడితే చక్కగా ఉంటాయి. అవే మాట్లాడవు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అసలు మీ బాపువే రాలేదు, దాన్ని కండెమ్ చెయ్యో ఎక్కడ బయటకు వచ్చి. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్ చేసి ఈ ఆపరేషన్ గోల్ తెలిసిందే కదండి. బేసికల్లీ ఈవిడ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రాజధానికి ఇన్కమ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈవిడుంటే మీరు వచ్చి మా దగ్గర వైద్యం చేయించుకుంటారంటే చిరెత్తుకొచ్చి అసలు హైదరాబాద్కి రావడం మానేస్తారు, తెలంగాణ దిక్కు చూడడం మానేస్తారు. కేవలం ఏపీ కాదు, మొత్తం దేశం అంతా మానేస్తారు. మానేసిన తర్వాత ఏమవుద్ది, అక్క ఫ్రీగా అందరికీ చదివించుకుంటా వెళ్ళిపోతుంది. అక్క అందరికీ జెన్జీలు నమ్ముకుంటా 2 లక్షల నుంచి 20 కోట్లు డబ్బులు ఇచ్చుకుంటా వెళ్ళిపోద్ది. ఆవిడ నినాదాలే ఇవి, నావి కావు. ఆవిడే చెప్పింది నేను ఇచ్చుకుంటా డబ్బులు అని చెప్పి. సో ఈ రకంగా అక్క తీసుకెళ్తలేండి ఒకవేళ ఈవిడ ముఖ్యమంత్రి అయితే. సో అక్క ముందు మునుగుడు గురించి ఇక్కడ మాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. అబ్బో దశాబ్దపు గొప్ప పాలన ఏముంది మాకు ఇక్కడ. కార్లని తగలడి రోడ్ల మీద,
జూబ్లీ హిల్స్ రోడ్ల మీద వెళ్తుంటేనే గుంటల్లో సస్పెన్షన్ పోయి బొక్కగా బొక్కబడింది మాకు 10 ఏళ్ళలో. ఇంకా నువ్వు చెప్పకలే కానీ కవితక్క. సో మావిగన్ అంటే అక్క మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నోట్స్ సరిగ్గా ప్రిపేర్ అయ్యారా నెక్స్ట్ టైం ఇట్లా రాకు. పాలిటిక్స్లో కొంచెం మనకేంటంటే ఇజ్జత్ అనేది మన నాలెడ్జ్, అక్కడ బయట జనాలకు చెప్పేది. ఇజ్జత్లో కథలు పడకూడదు, ప్రాపర్గా స్క్రిప్టెడ్గా రావాలి. కేసీఆర్ పరు నిలబెట్టు, వాక్ చాతుర్యం ఉంది ఆయనకి. వాట్ ఈస్ అప్ టు యూ? ఐ వాంట్ టు సీ యూ యాజ్ సీఎం వన్ డే. నా కోరిక నువ్వు సీఎం అవ్వాలని. ఆ కళ ఎప్పుడు నెరవేరదక్క ఇలా అయితే. సో ఇదండి పక్క రాష్ట్రంలో జగనన్న చేసిన మావిగన్ ప్రతిపాదనకి తెలంగాణ రక్షణ సేన కవిత చెల్లెమ్మ ఇక్కడి నుంచి విశాఖపట్నం కూడా కలిపింది. సో మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.